జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు చేయూత. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ఉపకరణాల పంపిణీ. డాక్టర్ గోగుల రానా ప్రతాప్ రెడ్డి. నర్సంపేట 1/5/2026 చిన్న వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసే దిశగా జనతా ట్రస్ట్ నేడు వినూత్న కార్యక్రమం చేపట్టింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో వీధి వ్యాపారం చేసుకునే నిరుపేదలకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడ్డు, బ్రెడ్, ఇతర అల్పాహార పదార్థాల వ్యాపారం చేసుకునే వారికి తోపుడు బండ్లు, గొడుగులు, తూనికలు, గ్యాస్ స్టవ్లు, పాత్రలు తదితర సామాగ్రిని ఉచితంగా అందజేశారు. 4 కుటుంబ లబ్ధిదారులకు ఈ సహాయం అందింది. ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వీధి వ్యాపారులు సమాజంలో కీలకమైన ఆర్థిక వ్యవస్థలో భాగం. వారి స్వయం ఉపాధికి ఊతమిచ్చి గౌరవప్రదమైన జీవనం సాగించేలా చేయడమే మా లక్ష్యం. ఎన్ఈసిసి వారు గుడ్ల పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నట్లే మేము చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నామని, రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గంలో 200 పైగా కుటుంబాలకు ఎగ్ కార్డులు ఇప్పియడానికి కృషి చేస్తారని తెలియజేశారు. ఎన్ఈసిసి ఆల్ ఇండియా ఎగ్ కార్డ్ కోఆర్డినేషన్ శ్రీ కొర్ర రాజీవ్ మాట్లాడుతూ పౌల్ట్రీ రైతుల సంక్షేమంతో పాటు గుడ్ల వినియోగం పెరిగేలా చూడటం, చిన్న వ్యాపారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం మా బాధ్యత. మై ఎగ్ మై ప్రైస్ మై లైఫ్ అనే నినాదం రైతుకే కాకుండా వీధి వ్యాపారికి వర్తిస్తుందని అన్నారు. లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ సహాయంతో తమ వ్యాపారం మెరుగుపడి కుటుంబ పోషణ సులభమవుతుందని తెలిపారు. గత 6-7 సంవత్సరాల ముందు కరోనా వచ్చినప్పుడు కొంతమంది మిత్ర బృందం అంతా ఏర్పడి జనతా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కుటుంబాలకు అందరం కలిసి ఫండింగ్ చేసుకుంటూ సహకారం అందించుకుంటూ వస్తున్నాం. అయితే చాలా సందర్భాలలో ఏమైందనంటే పెద్ద ఎత్తున మన నర్సంపేట పట్టణంలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లలో కానీ చిరు వ్యాపారులకు సాయం చేద్దాం అని అంటే అది అంత పెద్ద ఎత్తున చేయలేక ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఆ పెద్ద ఎత్తున ఈనాడు చిరు వ్యాపారులు రోడ్డు మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు తోడ్పడే విధంగా నేను 2-3 కార్యక్రమాలు చూసి మన ఎన్ఈసిసి వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. మరి వాళ్ళను మన నర్సంపేట పట్టణంలో ఉన్న మరియు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లలో ఉన్న చిరు వ్యాపారులకు మరి చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి వద్దాం అనుకున్న యువతీ యువకులకు కొంత తోడ్పాటును అందించే విధంగా మీ ఎగ్ కార్డ్స్ వరంగల్లో కానీ ఇంకా కొన్ని ప్లేస్లలో కానీ ఇవ్వడం చూసినామని చెప్పి మనం అడగడం జరిగింది నర్సంపేట తరఫున. మరి ఏదైతే మనం అడగగానే వారు వాళ్ళ శక్తి వంచన లేకుండా మీకు ఒక 100 యూనిట్ల వరకు మేము ఏర్పాటు చేస్తాం. ఆ 100 యూనిట్లు మీరు ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో ఆ వ్యాపారం చేసుకునే వాళ్లకు మీరు అందిస్తే ఇంకా కూడా ముందుకు వెళ్ళుకుంటా నర్సంపేట రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ పని చేసుకుంటున్న సోదరి సోదరులందరికీ కూడా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈరోజు ఎన్ఈసిసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు ఈ ఎన్ఈసిసి వాళ్ళ కోఆర్డినేషన్ తోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మన నర్సంపేట నియోజకవర్గానికి ఇవాళ ఒక 4 యూనిట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ 4 యూనిట్లను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ అక్కడ ఉండి మన రోడ్ సైడ్ కొంత వ్యాపారం చిరు వ్యాపారం చేసుకునే మిత్రులకు ఈనాడు ఆ 4 యూనిట్లు మేడే సందర్భంగా నర్సంపేటలో ఉన్న కార్మిక సోదరులకు మరియు కర్షకులకు ఏదైతే అనునిత్యం కష్టపడుకుంటూ రూపాయి కష్టార్జితంతో సంపాదించుకునే అన్నదమ్ములకు అక్కచెల్లెలు అందరికీ కూడా మేము అన్ని సందర్భాల్లో తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హైదరాబాద్ నుంచి విచ్చేసి ఈనాడు మనకు ఈ యూనిట్లు ఇచ్చిన ఎన్ఈసిసి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ కొర్ర రాజీవ్ అన్న గారికి మరొక్కసారి నా తరఫున మరియు నర్సంపేట ప్రజానీకం తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుటుంబాలకు ఎన్ఈసిసి వాళ్ళ ఆధ్వర్యంతో వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈనాడు నర్సంపేటలో జనతా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒక 4 కుటుంబాలకు ఏదైతే చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న కుటుంబాలకు ఎగ్ కార్ట్లు మరియు వాటికి సంబంధించిన పరికరాలు ఇవ్వడం జరిగింది. సుమారు 60,000 రూపాయలు ఖర్చు అయ్యే సామాగ్రిని వారి యొక్క కుటుంబాలకు ఎన్ఈసిసి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ కొర్ర రాజీవ్ అన్నగారి సహాయ సహకారాలతోటి ఈనాడు ఒక 4 యూనిట్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా ఒక 96 యూనిట్లను వాళ్ళని అడగడం జరిగింది. టోటల్ నర్సంపేట పట్టణానికి ఉన్న మండలాలలో హెడ్ క్వార్టర్లలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు సహాయం అందించే విధంగా
వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేసే విధంగా మరి యువకులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా ఈ ఎగ్ కార్డులు ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఏదైతే ఇది ఈనాడు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు, కర్షకులకు మరియు నర్సంపేట పట్టణంలో కానీ మండలాల్లో కానీ కష్టపడి పనిచేసుకుంటున్న సోదరులందరికీ కూడా ఎవరైతే ఈ చిరు వ్యాపారులు ఈ ఎగ్ కార్డు ఉపయోగపడుతుందో వాళ్లకు ఆ ఎన్ఈసిసి కంపెనీ వాళ్ళతోటి అలా కంపెనీ పెద్దలతోటి మాట్లాడి ఇంకా యూనిట్లు తీసుకొచ్చి మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏదైతే యువకులందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా నేను ఈ నర్సంపేట నియోజకవర్గంలో మీ సోదరులు లెక్కుండి ఎప్పటికప్పుడు కూడా మీకు ఏదో రకంగా సాయం అందించే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఈనాడు గత కొన్ని సంవత్సరాలుగా మా జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో కుటుంబాలకు సాయం చేసినాం. ఇక ముందు కూడా మిత్ర బృందంతో చేస్తాను. ఇది నేను ఒక్కని చేసే కార్యక్రమం కాదు. ఏదైతే ఒక 75 నుంచి 100 మంది సోదరులు ఒక 6 సంవత్సరాల నుంచి అందరూ ఒక యూనిట్గా ఏర్పడి ఎక్కడ ఆపద ఉన్నదంటే అక్కడ వెళ్లి ఈ అన్నదమ్ముల సహకారంతో ఈనాడు రాజకీయాలకు అతీతంగా కూడా ముందుకెళ్లి చాలా కుటుంబాలకు సాయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా చాలా సందర్భాలలో ఈ చిరు వ్యాపారులకు ఏమైనా చేద్దామని అనుకున్న సందర్భంలో ఆ పని మేము చేయలేకపోయాను. ఈనాడు ఈ ఎన్ఈసిసి కంపెనీ వాళ్ళతోటి ఈ మన రాజీవ్ అన్న గారి మన పర్సనాయక్ తండ వాస్తవ్యులే, మన నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పర్సనాయక్ తండ వాస్తవ్యులే రాజీవ్ అన్న గారి సహకారంతో ఈరోజు 4 కుటుంబాలకు సాయం చేసినాం. ఇదే విధంగా రోడ్ పైన ఎవరికైతే చిరు వ్యాపారులకు అవసరం ఉన్నాయో మరియు మండల హెడ్ క్వార్టర్స్ లో ఎవరెవరికి అవసరం ఉన్నాయో ఈ నర్సంపేట నియోజకవర్గాల్లో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్ కార్డులు ఎవరెవరికి అవసరం ఉన్నాయో వాళ్ళ ఎలిజిబిలిటీ చూసి వాళ్ళందరికీ కూడా సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీనికి సహకరించిన కొర్ర రాజీవ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి చేసిన జనతా ట్రస్ట్ సోదరులకు మరియు మా మిత్ర బృందానికి అందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.